కవిత అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవిత గత కొంతకాలంగా కాంట్రవర్సీలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఆమె బీఆర్ఎస్ నుండి సస్పెండ్ అయిన మరుక్షణం నుంచి సొంత పార్టీ నేతలపై సొంత కుటుంబ సభ్యుల తప్పులను బయటపెడుతూ సంచలనం రేపింది. ఇప్పటికే ఆమె ఎక్కడ ఎప్పుడు ఎలా నోరు విప్పినా గులాబీ నేతల గుట్టు రట్టవుతుందనే గుబులు కారు నేతల్లో సైతం లేకపోలేదు. కవిత బీఆర్ఎస్ కు దూరమైన నాటి నుంచి హస్తంతో స్నేహం చేస్తున్నారనే ప్రచారం జరిగింది. గులాబీ అగ్రనేతలపై కవిత దాడి వెనుక సీఎం రేవంత్ ఉన్నారనే ప్రచారం కూడా జరిగింది. ఇలా సొంత పార్టీ నేతల తప్పులను ప్రశ్నిస్తూ అధికార కాంగ్రెస్ కు బ్రహ్మాస్త్రాన్నిచ్చే కవిత తాజాగా మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించింది. జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీలో కల్వకుంట్ల కవిత మద్దతుదారులు సంచలన విజయం సాధించారు. మొత్తం 10 వార్డులున్న ఈ మున్సిపాలిటీలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున పోటీ చేసిన కవిత మద్దతుదారులు ఏకంగా 8 స్థానాలను కైవసం చేసుకుని మున్సిపల్ పీఠాన్ని దక్కించుకున్నారు. మిగిలిన 2 స్థానాల్లో కాంగ్రెస్ 1, బీఆర్ఎస్ 1వ వార్డును గెలుచుకున్నాయి. కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఉన్నందున వ్యూహాత్మకంగా సింహం గుర్తుపై పోటీ చేసిన జాగృతి నాయకులు తొలిసారి పోటీ చేసి మొదటి అడుగులోనే భారీ విజయాన్ని నమోదు చేయడం రాజకీయ వర్గాల్లోనే కాదు బీఆర్ఎస్ వర్గాల్లో సైతం చర్చనీయాంశమైంది. వడ్డేపల్లితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మరికొన్ని చోట్ల కూడా సింహం గుర్తు అభ్యర్థులు తమ ఉనికిని చాటుకున్నారు. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలోని పలు వార్డుల్లో జాగృతి మద్దతుదారులు గెలుపొందినట్లు తెలుస్తోంది. గతంలో 2020 రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు 9 స్థానాల్లో గెలిచి బలమైన ముద్ర వేయగా ఇప్పుడు కవిత నాయకత్వంలో ఆ పార్టీ గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థులు వడ్డేపల్లి వంటి చోట్ల పూర్తి మెజారిటీ సాధించడం విశేషం. ఈ విజయంతో తెలంగాణ రాజకీయాల్లో కవిత కొత్త రాజకీయ ప్రయాణం ఆసక్తికరంగా మారింది. ఎన్నికలకు ముందే ఆమె సింహం గుర్తును తమ గుర్తుగా ప్రకటించి ప్రచారం నిర్వహించడం కార్యకర్తలు సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. సొంత పార్టీ అధికారికంగా ఆవిర్భవించక ముందే ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం ద్వారా క్షేత్రస్థాయిలో తమకు బలం ఉందని ఆమె నిరూపించుకున్నారు. అయితే బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. కవిత మద్దతుదారుల విజయం వెనుక సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉన్నట్లు ఆరోపించడం విశేషం. ఇంతకు కారు నేతలు ఆరోపణలకు కవిత కానీ కాంగ్రెస్ కానీ ఎలా రియాక్ట్ అవుతారో ఆసక్తి రేపుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.